శ్రీనివాసరావు గారు నాకున్న అనుబంధం అంటే దాదాపుగా 25 సంవత్సరాల నుంచి నాకు బాగా పరిచయం శ్రీనివాసరావు. మొదలు నేను అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయ్యే ముందు నేను ఇబ్రహీంపట్నంలో అప్పుడు 2000లో లాంగ్ స్టాండింగ్ డిప్యూటీ ఉంటి. గవర్నమెంట్ 1999 2000లో గవర్నమెంట్ మారింది. అప్పుడు 99లో మారినప్పుడు వాళ్ళు పాలసీ మ్యాటర్ కింద పోచారం శ్రీనివాసరెడ్డి మనకు మంత్రి ఉండేప్పుడు ఆ సీనియారిటీ ప్రకారం లాంగ్ స్టాండింగ్ అందరినీ తీసేశారు. తీసినప్పుడు నేను జస్ట్ ప్రమోషన్ డ్యూ ఉండే నాకు అయినా కూడా నన్ను ఇబ్రహీంపట్నం నుంచి తీసి నరసాపూర్కి వేసిండ్రు. రామ్ గోపాల్ రెడ్డి నా ఛార్జ్ తీసుకున్నప్పుడు రామ్ గోపాల్ రెడ్డి వస్తానని రాలేదు, ఆయన నా ఛార్జ్ ఇస్తూ అప్పుడు నేను నరసాపూర్లో కేవలం ఒక 1 year పనిచేసిన. 1 year లోపల 11 months ఐ థింక్ సో. అప్పుడు నాకు సబ్ డివిజన్ పక్కకే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్వార్టర్ ఉంటుండే, అందులో నేను ఉండేది. నాకు రూమ్మేట్ శ్రీనివాసరావు అన్నట్టు. శ్రీనివాసరావు అక్కడ ఉండేది, అక్కడ దగ్గరనే పటాన్ చెరువు సైడ్ ఉంటే కానీ అక్కడనే ఉండేది. నైట్ హాల్ట్ ఉంటుండే నర్సాపూర్లో, అంత దగ్గర ఉంటే కూడా. ఆ రకంగా నాకు రూమ్మేట్ కూడా అన్నట్టు. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆయన అసిస్టెంట్ ఇంజనీర్. అయితే ఆ సబ్ డివిజన్ ఎటువంటిదంటే ఇప్పటిదాకా పాండురంగారెడ్డి చెప్తూ ఉండే, చాలా అంటే కాంప్లికేటెడ్ అక్కడ సబ్ డివిజన్. పొలిటికల్గా కూడా చాలా ఇబ్బందులు ఉండే సబ్ డివిజన్ అది. అట్లాంటి సబ్ డివిజన్ చాలా రోజు ఖాళీ ఉంది, ఎవడు పోక నన్నేసారు అక్కడికి. నేను మరీ పోతూ ప్రమోషన్ ముందు అట్లాంటి కాంప్లికేటెడ్ సబ్ డివిజన్లో పోయి కొంచెం జాగ్రత్తగా అసలు ఈ సమస్య ఏంది ఇక్కడ అని గమనించిన. చాలా సమస్యలు ఉండే అక్కడ. రీజన్ ఇప్పుడు ఆ పాండురంగారెడ్డి చెప్పినట్టు అక్కడ ఒక కురువృద్ధుడు విఠలరెడ్డి గారని ఒక 5 సార్లు సిపిఐ ఎమ్మెల్యే, ఆయన చాలా హానెస్ట్, తప్పు జరిగితే సహించడు. ఆయన ఓడిపోయి ఉన్నాడు అప్పుడు సర్పంచ్ ఎమ్మెల్యేగా. తర్వాత పార్టీ టీడీపీ గవర్నమెంట్ అప్పుడు గెలిచింది ఎమ్మెల్యే కాంగ్రెస్ సునీతా లక్ష్మారెడ్డి గారు. ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యే, చాలా యాక్టివ్ లేడీ. ఆమె ప్రతి ఇష్యూను ఆమె దగ్గరుండి సాల్వ్ చేయాలనుకుంటుండే. మూడో ఆయన మదన్ రెడ్డి, ఆయన టీడీపీ గవర్నమెంటు టీడీపీ ఎమ్మెల్యే ఓడిపోయిండు, చాలా యాక్టివ్, మొండి. ఆయన కూడా తన మాటే సాగాలనుకునే రకం. ఈ రకంగా ముగ్గురు మంచివాళ్ళే, ముగ్గురు పాజిటివ్ దృక్పథం ఉన్నవాళ్ళే. కానీ ఒకరు చెప్పింది ఇంకోరు వినరు. ఈ సమస్య అక్కడ అన్ని పెద్ద కాంప్లికేటెడ్ సబ్ డివిజన్. అక్కడ శ్రీహరి ఉండా రాలేదయ్యా? శ్రీహరి రిటైర్ అయిందా? వేరే శ్రీహరి లేడా? పాపం ఆయన అక్కడ డిప్యూటీ ఉండే, పాపం ఆయన అక్కడి నుంచి పంపించేసారు. ఇక అక్కడ ఖాళీ ఉన్నది సబ్ డివిజన్. ఆ టైంలో నన్నేసారు అక్కడికి. చూసి నేను చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అనుకున్నా. మరి ఇక్కడ ఏంది ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ట్రబుల్ షూటర్ ఎవరని చూస్తే నాకు శ్రీనివాసరావు కరెక్ట్ పర్సన్ లాగా కొట్టిండు. సో ఆయన గమనించిన మంచి తెలివిగలోడు, హార్డ్ వర్కరు, లౌక్యం ఉంది, ఇష్యూస్ బాగా సాల్వ్ చేసే తెలివి ఉంది. ఇవన్నీ చేసేది ఏ ఉద్యోగం అయినా, చీఫ్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చినా చేస్తాడు, అంత తెలివి ఉంది. చూసి హీఈస్ ద రైట్ పర్సన్ అనుకుని నేను ప్రతి కాంప్లికేటెడ్ ఇష్యూను నేను శ్రీనివాసరావుని ఇన్వాల్వ్ చేసి ఆ రకంగా ఇష్యూస్ లేకుండా నేను ఆ 1 year స్మూత్గా చేసుకొని జాగ్రత్తగా అక్కడి నుంచి వెళ్ళిపోయిన. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిపోయినా, నేను సూపరింటెండెంట్ ఇంజనీర్ మహబూబ్నగర్గా వెళ్ళిపోయినా. శ్రీనివాసరావు అక్కడ నుండి చాలా మంచి పేరు తీసుకొని మంచి పని చేసిండు, ఏం కాంప్లికేషన్స్ లేకుండా. అది ఆయన ఎఫిషియన్సీ అక్కడ ప్రూవ్ అయింది.